మనం భగవంతుడికి దగ్గరవడానికి ఎంచుకునే మార్గమే పూజ. మన ఆత్మను పరమాత్మతో అనుసంధానించే వంతెన లాంటిది అది. అలాగని దేవుడి పటాలకు పూలు పెట్టి ధూపదీపాలు సమర్పించినంత మాత్రాన అది పూజ అయిపోదు. పునాది లేని భవనం ఎలా కూలిపోతుందో, భక్తి ధర్మం లేని పూజ కూడా అలాగే వృధా అయిపోతుంది. భావం లేని పూజ పత్రిక చేటు అని పెద్దలు అన్నట్లు భగవంతుడు బాహ్య ఆడంబరాల కాదు, హృదయంలోని భావానికి మాత్రమే వశుడవుతాడు. శాస్త్రం భావగ్రాహి జనార్దన అని చెప్తుంది. మనసులో కల్మషం పెట్టుకొని చేసే పూజ ఎంత గొప్పదైనా అది దేవుడికి చేరదు. మనసు భగవంతుడిపై కాకుండా బయటి విషయాలపై ఉంటే ఆ పూజ అర్థహీనం అవుతుంది. భగవద్గీత ప్రకారం ఈశ్వర సర్వభూతానం అంటే భగవంతుడు మన హృదయంలోనే నివసిస్తాడు. నేను గొప్పగా పూజిస్తున్నాను అనే అహంకారంతో ఆర్భాటంగా చేసే పూజ రాజస గుణంతో నిండిపోతుంది. దక్ష ప్రజాపతి శివుణ్ణి అవమానించాలనే ఉద్దేశంతో చేసిన మహాయజ్ఞం ఫలితం లేకుండా ధ్వంసమైంది. అలాగే రావణుడు గొప్ప భక్తుడైన అహంకారం వల్ల తప్పు ఫలాలను కోల్పోయాడు. అన్యాయంగా సంపాదించిన డబ్బుతో దేవుడికి బంగారు ఆభరణాలు సమర్పించినంత మాత్రాన పుణ్యం రాదు. ఇంట్లో తల్లిదండ్రులను బాధపెడుతూ బయట ఆలయాలకు వెళ్ళి అర్చనలు చేస్తే పుణ్యం రాదు. మాతృదేవోభవ పితృదేవోభవ అనేది మన సంస్కృతికి మూల సూత్రం. పైకి మాత్రం మంత్రాలు జపిస్తూ లోపల ప్రాపంచిక విషయాలు ఆలోచించడం కూడా నిజమైన పూజ కాదు. చేత్తో దేవుడి ముందు దీపం వెలిగిస్తూ నోటితో పరుల మీద నిందారోపణలు చేస్తుంటే ఆ పూజ కేవలం శారీరక చర్యగానే మిగులుతుంది. మనస్ఫూర్తిగా సమర్పించే చిన్న పువ్వు యాంత్రికంగా చేసే 1000 పూజల కన్నా గొప్పది. ఇక ఇతరులకు హాని చేయాలనే ఉద్దేశంతో చేసే పూజలు చివరికి నాశనానికి దారితీస్తాయి. భస్మాసురుడు అంతటి ఘోర తపస్సు చేసినా దురుద్దేశం వల్ల పొందిన వరమే అతని మరణానికి కారణమైంది. ఆడంబరాల జోలికి వెళ్లకుండా మనసు నిర్మలంగా ఉంచుకొని తోటి వారి పట్ల కరుణతో ధర్మబద్ధంగా జీవించడమే భగవంతుడికి మనం చేసే అసలైన పూజ. ఉంటానండి. ఓం శ్రీమాత్రే నమః. వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఉంటాను. బై.